తెలంగాణలో 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసింది అంటే ప్రశ్నార్థకం ఎలా ఉందో 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ఏం చేసింది అన్న కూడా ప్రశ్నార్థకమే. కరెంటు బాధలతో సహా అన్ని వచ్చాయి. సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఆగిపోతున్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా తెలంగాణ ప్రజలు గ్రహించలేకపోతున్నారా? మామూలుగా ఏంటంటే అధికార పార్టీ ఉన్నప్పుడు రాజకీయంగా ఏ ఏ నాయకులు అయితే గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ పోటీ చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా జనాన్ని ఈజీగా కన్వర్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి పదవుల పందెరంలో వీళ్ళందరికీ ఆశలు చూపించి అధికార పార్టీ మాదే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మాదే కాబట్టి మా కంట్రోల్నే ఉంటుంది అనేటువంటి భావనతో వీళ్ళందరూ ఎట్లా నమ్మిస్తున్నారు అని. ఎందుకంటే ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగికి నేను పైసలు ఇవ్వలేను, ఖజానా ఖాళీ అని చేతులు ఎత్తేసిండ్రు ఆయన. స్వయంగా ఒక ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత చిన్న స్థాయి లీడర్లు చెప్పిన మాటల్ని నమ్మి ఓటేసే స్థితిలో ఈ రోజు తెలంగాణ ప్రజానికం ఉంది. నువ్వు చిన్న స్థాయి నమ్మకం ఎట్లా ఉంటుందంటే ఒక గ్రామంలో ఒక చిన్న నాయకు ఒక 2 రకాల 3 రకాల పార్టీల నాయకులు ఉంటారు. సో వాళ్ళు అనునిత్యం వాళ్ళతో ఉంటారు కాబట్టి ఓ పోలీస్ స్టేషన్ అన్నా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అన్నా, లేకపోతే ఏదైనా వాళ్ళ కడుపు కాలో నొప్పి వచ్చినా, ఏదైనా దవాఖాన తీసుకుపోవాలన్నా వాళ్ళ నుండి కొంత సర్వీస్ అనేది ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మాట వినే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం పార్టీలో ఉన్నారు అనేది కాకుండా నాకైతే ఈ ఫలాని వ్యక్తి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి నేను వాళ్ళ మాట వినాల్సిందే అనేటువంటి భావన ఒకటి. రెండవది ఈ డబ్బు ఆశ చూపడం. డబ్బు వస్తుంది అని అంటే ఓటరు కూడా రాత్రి 12 గంటల వరకు కూడా తలుపులు తీసుకొని కూర్చుంటారు. ఎవరైనా వస్తారో ఏమో, మరి ఏమైనా ఇస్తారో ఏమో అనేటువంటి పరిస్థితి. అంటే అంతటి మైకంలో ముంచేటువంటి కార్యక్రమాల్ని వాళ్ళు ఆ టైంలో అట్లా చేస్తున్నారు కాబట్టి మందుకు డబ్బుకి సరి అయినటువంటి వాళ్ళ ఆశలు చూపేటువంటి పద్ధతుల్లో ఏదైతే ఉన్నారో వీళ్ళు సఫలమవుతున్నారు, జనాలు విఫలమవుతున్నారు. వీళ్ళను ముందు పెట్టుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా విజయం సాధిస్తున్నది.